ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన వెరీ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇప్పటి వరకు మనం ఇక్కడ ఈ బార్డర్ గురించి మాట్లాడినాం. అండ్ ఇటు సైడ్ చైనా సైడ్కి మనకి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది సార్. ఆ ట్రూప్స్ వచ్చి ఇక్కడ ఉన్నారని వాళ్ళ ఆర్మీ వాళ్ళు ఏదో ఒక డ్రిల్స్ చేస్తుంటారు. ఏం జరుగుతుంటుంది సార్ బార్డర్లో? 1962లో కూడా అందరూ వాళ్ళంతా వచ్చేసినారు చైనా వాళ్ళు, మనం ఏం చేయాలో తెలియదు అందుకే మనం ఓడిపోయినాము అన్నట్టు చాలామంది అంటారు. ఆ 62 వార్లో ఏం జరిగింది సార్ యాక్చువల్గా? ఇండో చైనా బార్డర్ దానికి స్టార్ట్ పాయింట్ 1914 బ్రిటిష్ రూల్లో. టిబెట్ ఒక రాజ్యంలా ఉండేది. టిబెట్ మనకి చైనాకి మధ్యలో బఫర్ కింద ఉండేది, అంటే కుషను. అప్పుడు ఈ బ్రిటిషర్సు మ్యాక్మోహన్ లైన్ అని మిస్టర్ మ్యాక్మోహన్ పిలిచి, అతను పేరు, చైనాని, టిబెట్ని, మనల్ని, ఇండియా అందరినీ కలిపి కూర్చోబెట్టి, అరే బౌండరీలు డ్రా చేద్దాం, మీ బౌండరీ ఇది, మీ బౌండరీ ఇది, మీ బౌండరీ ఇది. దాన్ని షిమ్లా అగ్రిమెంట్ దాన్ని కూడా అంటారు. దాంట్లోని ఇండియా అఫ్కోర్స్ బ్రిటిష్లో వాళ్ళు సైన్ చేశారు, టిబెట్ కూడా సైన్ చేసింది. చైనా అంటాడు టిబెట్ అన్న దేశమే లేదు, వాడి చేత ఎలా సైన్ చేయించారు, టిబెట్ మాది కదా అంటాడు. 1914 విషయం చెప్తున్నా. టిబెట్ ఏం స్వాతంత్రమైన దేశం కాదు, అది మా దేశం, అందుకు నేను సైన్ చేయను అన్నాడు. అప్పుడే సైన్ చేయనాడు. ఆ పరిస్థితి ఈరోజు కూడా సార్. సో మనకి చైనాకి మూల కారణం ఈస్ దట్ వాళ్ళు ఈ బార్డరు యాక్సెప్ట్ చెయ్యరు. మ్యాక్మోహన్ లైన్ అయినా ఒక లైన్ డ్రా చేసాం కదా, అది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అది యాక్సెప్ట్ చేయక ఉండడానికి కారణంలోని మన భారతదేశంలోని కొంత ఏరియా ఈరోజు కూడా వాళ్ళు హిస్టారికల్లీ ట్రెడిషనల్లీ వాళ్ళ ఏరియా అని అంటారు. దాంట్లోని అరుణాచల్ ప్రదేశ్ పూర్తిది, కొంత ఉత్తరాంచల్, కొంత ఏమో హిమాచల్, ఈ ఏరియాలన్నీ అక్సై చిన్ను ఇవన్నీ మావే అంటారు ట్రెడిషనల్లీ. అంటే వాళ్ళు ఆ క్లెయిమ్ని రిజాల్వ్ చేసుకుందామని కూడా ఉండదు. వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తున్నా, చైనాకి 14 ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇలాగ డిమార్కేషన్ కరెక్ట్గా లేనివి, బార్డర్ ఇష్యూస్. 12 దేశాలతో సార్ట్అవుట్ చేసింది, ఇండియాతో చేయలే. ఎందుకు కావాలని? భూటాన్తో చేయలే, కావాలని చేయలే. మీకు ఆ సలుపు అలాగ పుండు అలాగ ఉంచుతుంటే కదా నొక్కడానికి అవుతుంది నాకు. అండ్ వాళ్ళు ఏం మైండ్ తీసుకున్నారంటే తొందర లేదు సార్ మాకు అంటారు. మనం ఏదో తొందరగా 10 ఏళ్ళు 5 ఏళ్ళు 5 ఏళ్ళు సార్ట్ అవుతుంది, తొందర ఏం మాకేం తొందరలా, కానీ ఇది మాది. ఈ యొక్క మూల కారణం అర్థమైందా? ఈ క్లెయిమ్ లైన్స్ వలన 62 వార్ అయింది. 62 వార్లో ఏమైంది, మన గవర్నమెంట్ నెహ్రూ గారు ఒక ఫార్వర్డ్ పోస్చర్ అని, ఒక ఫార్వర్డ్ అంటే ముందు, పోస్చర్ అంటే ఒళ్ళి కూర్చోవడం అనుకోండి. ఎక్కడెక్కడైతే కాంట్రవర్షియల్ ప్లేస్లు ఉన్నాయో ఈ నెహ్రూ గారు ఆర్మీకి చెప్పారు, వెళ్ళి కూర్చోండి అక్కడ ముందర వెళ్ళి కూర్చోండి అని. అప్పుడు హిందీ చీనీ భాయ్ బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఓకే, అయినా ప్లస్ నాన్ అలైన్మెంట్, మనం ఎవరిని కొట్టం కదా, మన ఎవరు కొట్టరు. చైనా మన మనం గొప్ప స్నేహం, మీరు ఎక్కడెక్కడ ఉంటే వెళ్ళి కూర్చుంటే ఇండియన్ ఆర్మీ ఎక్కడో 4-5 పోస్టులు అని చోట వెళ్ళి కూర్చుంది. అది వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఓకే, చాలా సీరియస్గా తీసుకున్నారు. మా బార్డర్కి ఎట్లా వచ్చి కూర్చుంటారు? మేము బార్డరు మనం మాట్లాడుకుందాం, ఎప్పుడు అయితే అప్పుడు చూసుకుందాం అన్నావు కదా, నువ్వెందుకు ముందుకు వచ్చావు అంటే నువ్వు నెగోషియేషన్స్కి అనుకూలంగా ఉండటం లేదనమాట. అంటే నువ్వు మేము చెప్పాలి ఎలా చేయాలని. మన దేశం ఏంటి, మనకి చైనా ఏం చేయదు, మనకి ఏ దేశంతో యుద్ధం అక్కర్లేదు, మనకి ఆర్మీ అక్కర్లేదు, బట్టలు అక్కర్లేదు, తోపులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మనకి క్లోతింగ్ లేదు, ఏమీ లేదు మన దగ్గర.
ఆ పరిస్థితి, ఆ మైండ్ సెట్, ఆ పరిస్థితుల్లోని వీక్ డిప్లాయ్మెంట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు పూర్తిగా బలం తీసుకొని అటాక్ చేశారు. అక్కడ ఎవరు లేరు, ఆర్మీ లేదు అక్కడ, ఉంది చిన్న చిన్న, అంటే తక్కువ మంది ఉన్నారు. ప్రపోర్షనేట్లీ తక్కువ, ఎక్కడ ఎంత ఉండాలో అంత లేదు, తక్కువ ఉన్నారు. ఇది ఏరియాలో సార్ ఇది అరుణాచల్ ప్రదేశ్ ఏరియా. అరుణాచల్ భూటాన్ పక్కన బోర్డర్ ఒకటి ఉంది, తవాంగ్ వ్యాలీ అంటే తవాంగ్ ఏరియా అనమాట. అరుణాచల్ అన్ని చోట్ల వెళ్ళలేరు సార్, కొండలు బ్రహ్మాండంగా, అసలు మనిషి కదలలేడు. ఈ వ్యాలీ ఒకటి ఉంది, తవాంగ్ వ్యాలీ అంటాం. తవాంగ్ వ్యాలీ, బోమ్దిలా పాస్ ఉంది, ఇలాంటివి ఉన్నాయి, 2-3 ఉన్నాయి. ఆ రివర్స్ ఉన్నాయి, అటువైపు ఓ రివర్ ఉంది, అటువైపు నుంచి రామ్కాచు రివర్, ఆ టైపు. ఆ రివర్ ఆ అలైన్మెంట్ పట్టుకొని వాళ్ళు అస్సాం వరకు వచ్చారు. మళ్ళీ కొడుతూ మన వాళ్ళు ఎక్కడ ఫైట్ చేద్దామంటే కష్టపడ్డారు. కానీ ఇట్ వాజ్ ఎ రెట్రిగేట్ బ్యాటిల్, అంటే రిట్రీట్లోని యుద్ధం చేస్తారు. ఆ యుద్ధం అది ఎక్కడ దూరినా వాళ్ళు వచ్చేస్తారు సార్. సో అట్లా జరిగింది. మనకేం లేదు, తోడుకొనే బట్టలు లేవు, ఎమ్యునిషన్ అయిపోయింది. ఈ సెక్టర్లో అస్సాం వరకు వచ్చి ఇంకా చాలా వీళ్ళకి అని వెళ్ళిపోయారు. ఇంకా ఇంత దూరం మనం చేసుకోలేదు, చెప్పింది అర్థమైందా మీకు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు, మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అక్కడ వెళ్ళి కూర్చున్నాడు. అక్షయ్ చీన్ అంటే, ఇప్పుడు అక్షయ్ చీన్ అంటే లదాఖ్ సైడ్, ఇది ఎక్కడ, ఇది అరుణాచల్. లదాఖ్ సైడు వాడు సేమ్ టాక్టిక్స్ యుద్ధం చేసాడు. వాడు ఎంత పట్టుకోవాలో అంత పట్టుకొని అక్కడే ఉండిపోయాడు. ఆ అక్షయ్ చీన్ ఏరియా ఎలా అంటే, అక్కడ మేము సర్వ్ చేసాం సార్ 3 ఏళ్ళు. మేము ఉన్న చోట వెనకాతల భారతదేశం కనపడదు, ముందు చైనా కనపడుతుంది. వెనకాల భారతదేశం ఎక్కడుందో నాకు తెలియదు. మాకు తిండి వచ్చేది, ఆ కాలంలో తిండి వచ్చేది అంతా చండీగఢ్ నుంచి ఫ్లైట్ తీసుకుని వచ్చేది, భోజనాలు ఎయిర్ డ్రాప్ చేసేది. అంటే నేను ఉన్న సమయం 87, 89 ఆ సమయంలో చెప్తున్నాను. 62 అంటే మరి ఇంకా ఆలోచించండి, 20 ఏళ్ళ ముందర. అంటే 87లో కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ చోలుతుంటే మన సోల్జర్స్ వదిలేసిన సామాన్లు కనబడేవి, ఎమ్యునిషన్ కనబడేది. పారిపోయారు సార్ మన వాళ్ళంతా అక్కడి నుంచి. వెనకాతలు ఏం లేదు, అంటే విల్డర్నెస్, చేరాలన్నా మనుషులు లేరు, దేశం ఎక్కడ ఉంది వెనకాతల. ముందు చైనా. ఈ పరిస్థితిలో మనం వదిలేసాం సార్ అక్కడ సోల్జర్స్ని. అయినా ఫైట్ చేశారు సార్. షేతాన్ సింగ్ బ్యాట్లో ఒకటి ఉంది. అందరూ ఎవరు పడితే అక్కడ వాళ్ళు, అంటే ఇండియన్ ఫ్యాబ్రిక్ మనలో ఉన్న వాళ్ళు దీనికి పౌరుషం ఉంది సార్ మనలో. ఎవరు ఎక్కడ ఉంటే అక్కడ ఫైట్ చేశారు, ఎంత ఉంటే అంతతో ఫైట్ చేశాడు. కానీ సపోర్ట్ లేదు కదా, దేంతో ఫైట్ చేస్తాం? ఎక్కువ మంది వచ్చేసినారు వాళ్ళు బోల్డ్ మంది ప్లాన్ చేసుకొచ్చారు వాళ్ళు. మన దగ్గర బట్టలు లేవు, తిండి లేదు, ఎమ్యునిషన్ లేదు, ఆయన ఫైట్ చేస్తారు. బోల్డ్ మంది పోయారు. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది, అంటే చరిత్రలోని ఒక ఇండియన్ సోల్జర్ కింద చాలా అవమానం సార్ ఇది. అందుకు చైనా నచ్చదు సార్, ఏ విషయానికి నచ్చదు. చైనా ఎప్పుడు ఈరోజు కాకపోతే కొన్ని ఏళ్ల తర్వాత అయినా వాడికి రిటర్న్ ఇవ్వాలి మనం. సార్ అట్లాంటిదే మీరు ఇందాక అక్షయ్ చిన్లో మీ పోస్టింగ్ ఉండే అన్నారు కదా, సియాచిన్ గ్లేషియర్లో కూడా మన వాళ్ళు ఉన్నారు. అసలు మొత్తం మంచు -50 డిగ్రీ సెంటిగ్రేడ్ అంట సార్. మనము నార్మల్గా హైదరాబాద్లో 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటేనే వణికిపోతుంటాము. -50 చిన్ ఇస్ ఈక్వల్లీ బ్యాడ్. ఓకే. అండ్ అక్కడి నుంచి రివర్స్ ఒరిజినేట్ అవుతాయి. ఆ సైట్ మీరు చూడాలి సార్. అంటే అందరూ వెళ్ళామనుకో, ఐస్, బ్లూ ఐస్, అక్కడి నుంచి చిన్న చిన్న ఇలా టిక్కులు అవుతుంది నీళ్లు, అది రివర్ అవుతుంది ఒకటి కిందకి వచ్చేసరికి. అంటే మనకి కాశ్మీర్ కొంచెం ఐడియా ఉంది కదా మ్యాప్, రైట్ సైడ్ లదాఖ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కాశ్మీర్, పిఓకే తర్వాత పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అయినా, పాకిస్తాన్ ఈ రెండు ఉండి ఇలాగ క్లబ్ అవుతాయి. ఈ జంక్షన్ని కరకోరం పాస్ అంటాం. ఇది కరకోరం పాస్. దీనిపైన చైనా. ఈ పోర్షన్ లెఫ్ట్ పోర్షన్ ఉంది కదా, పిఓకే పైన పోర్షన్, అది గిల్గిట్ బాల్టిస్తాన్ పోర్షన్. అది ఒకప్పుడు మన దగ్గర ఉండేది, అది వాళ్ళు కబ్జా చేసుకున్నారు కదా. ఆ పోర్షన్ కొంచెం పైన షస్గమ్ వ్యాలీ అని ఉంటుంది, అది వాళ్ళు చైనాకి ఇచ్చారు. ఈ సియాచిన్ ఏమిటా అని అంటే మీకు చెప్పాలని, సియాచిన్ ఇటు అక్షయ్ చిన్, పైన చైనా, గిల్గిట్ బాల్టిస్తాను, పాకిస్తాన్, పిఓకే, ఈ మూడిటి మధ్యలోని చిన్నది
వెడ్జ్ అంటాం. వెడ్జ్ అంటే ప్రొజెక్షన్ లాగా మౌంటైన్ ప్రొజెక్ట్ ఇలా ఉంటుంది లోపలికి. ఓకే. స్ట్రాటజిక్. వాడు ఇటు వెళ్ళాడు, వీడు ఇటు వెళ్ళాడు, వాడు వీడు కలిసి రాలేరు మన మీద యుద్ధం చేయడానికి. ఇది సోల్తోరో రిడ్జ్ అని పేరు, దాని పేరు రిడ్జ్ అనమాట. ఒకటి రిడ్జు, అక్కడ గ్లేషియర్. గ్లేషియర్ అంటే ఐస్ నది, మంచు ఐస్ 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 నది. లోయలు ఉంటాయి, దాంట్లో లోయలు ఉంటాయి, పెద్ద పెద్ద లోయలు ఉంటాయి, గ్లేషియర్ అంటాం. అక్కడి నుంచి నదులు వస్తాయి. ఇక్కడ నేను ముందు చెప్పిన అక్షయచిన్ ఈ నదులు ఈ ఒక్క పోర్షన్ని ఎలా తెలిసింది అంటే, ఇది 84లో ఆఫ్ మెగ్దుద్ అని వెళ్ళాం మనం. 84, 83 ఆ ప్రాంతంలో ఆపరేషన్ మెగ్దుద్ 83 ఆ ప్రాంతంలోని సడన్గా ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, పాకిస్తాను 55,000 హై ఎండ్ స్నో కిట్లు కొంటున్నదని, షూస్, గ్లౌజ్, ఇవన్నీ ఎక్స్ట్రీమ్ ఆల్టిట్యూడ్కి స్కీయింగ్ సామాన్లు, రోప్స్, ఈ యాసాక్స్ అని. ఇండియా కాను వీళ్ళకి అవసరమైంది, అంత ఐస్ ఉన్న చోటు లేదు కదా వాళ్ళ దగ్గర, ఎందుకు కొంటున్నారా అని అన్నీ అలా కనుక్కొని వస్తే అప్పుడు తెలిసింది వాళ్ళు పోర్షన్ పెట్టి ఈ ఒక్క పోర్షన్ ఏదైతే మన దగ్గర ఉందో పూర్తి ఏరియాని మధ్యలోని ఇంపార్టెంట్ పోర్షన్ ఉందో ఆ కబ్జా చేద్దామని తయారీలో ఉన్నారు. అప్పుడు మాకు గుర్తు, అప్పుడు మేము కుప్వాడ అని కాశ్మీర్లో ఉండేవాళ్ళం. అప్పుడు పరిగెట్టి ఆర్మీ వాళ్ళు వాలంటీర్స్ తీసుకొని ఓవర్ నైట్ ఎక్కిచ్చారు సార్ మనుషుల్ని అక్కడ గ్లేషియర్. పెచ్చగా అనమాట, ఎలా ఉంటే ఏ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ ఎక్కడ ఫస్ట్ అలా క్యాప్చర్ చేసాం మనం అది సియాచిన్ గ్లేషియర్. ఆ గ్లేషియర్ అంటే ఆ రిడ్జ్ అంతా మనం పట్టుకున్నాం. మనం పట్టుకొని దగ్గర నుంచి ఇంకా అలా డెవలప్మెంట్ అవుతూనే ఉంది. బట్ ద వెదర్ కండిషన్స్ ఏంటి, హై ఆల్టిట్యూడ్ 20,000 feet వరకు పోస్ట్ ఉన్నాయి చోట్ల, 18,000, 16,000 అంత ఉన్నాయి. ఐస్ అంటే ఐసే, అక్కడ ఎప్పుడు మీకు మామూలు అర్త్ దొరకదు. ఐస్, గ్లేషియేటెడ్ టెంపరేచర్స్, ఠీకే. అది ఒక రకమైన బ్యాటిల్ విత్ వెదర్ అనమాట. అంటే వెదర్తో మనం దెబ్బలాడుకుంటున్నాం, అలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్. అక్కడ కూడా మళ్ళీ వార్ జరుగుతుంది, అక్కడ కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు, అక్కడ కూడా మన వాళ్ళు ఫైట్ చేస్తారు, ఠీకే. అక్కడంతా టిండ్ ఫుడ్ మీద బతుకుతాం, డ్రై ఫుడ్ మీద బతుకుతాం మేము. అది కూడా చాపర్లో వచ్చి అవన్నీ వచ్చి చాపర్లో వచ్చి ఇచ్చిపోతారు. కొంత కింద నుంచి మోసుకుపోతాం, అక్కడ వెళ్ళి ఉండడం రావడం, అది ఇట్ సెల్ఫ్ ఒక లైఫ్లో మనకి ఒక పెద్ద ఎక్స్పీరియన్స్, గుర్తు తెచ్చుకునే ఎక్స్పీరియన్స్ అదనమాట. అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కదా, అది కోల్డ్ టెంపరేచర్స్. మరి క్లోతింగ్, ఇప్పుడు అన్ని మంచి క్లోతింగ్ వచ్చేసారు. అంటే అప్పుడు మేము అంటే అప్పుడు అంత ఉండే కాదు, ఇప్పుడు క్లోతింగ్ వైజ్ వేర్ కంఫర్టబుల్. బట్ ఎంతైనా శరీరం కదా మధ్యలో ఉన్నది, నడవాలి, వాడు చెయ్యాలి, ఫైర్ చేయాలి, వాడి ఏరియాని చూసుకోవాలి, పొద్దున్న తర్వాత సెంట్రీ ఇవ్వాలి. ఫుడ్ గురించి చెప్పినారు, బట్ అన్కంఫర్టబుల్ ఉంటే స్కిప్ చేయండి. మరి వాష్రూమ్ ఎట్లా అదంతా? వాష్రూమ్ ఇస్ టెరబుల్ సార్, టెరబుల్ అంటే టెరబుల్. ఇంకే ఎక్కడే అది పోదు, ఏమంటారు కలిసిపోదు, మట్టిలో కలవదు. ఓకే, మట్టిలో కలవదు, ఎలా ఉంటుంది అలా ఉంటుంది. నేను ఇంకా చెప్పలేని పరిస్థితుల్లోనే ఉన్నాను, నేను అది చెప్పలేను కూడా ఇక్కడ నీకు. నేను అక్షయచిన్లో మేము లదాఖ్ స్కౌట్స్లో ఉండేవాడిని. లదాఖ్ స్కౌట్స్ అదో పెద్ద ఫోర్స్లే అండి, వాళ్ళతో ఉన్నాను నేను కొండల్లో. అక్కడ దేర్ ఇస్ నో ప్లేస్ యూ అంటే హైజీన్ శానిటేషన్ బాగా చూసుకోండి. అంటే 84 ఇప్పుడు ఎంత అయింది, 2025, 26 వచ్చింది కదా, అంతే అంటే 40 ఏళ్ళు అయిపోయింది కదా. 40 ఏళ్ళ నుంచి అందరూ వేస్ట్ పారేస్తున్నారు కదా, అదో పెద్ద ప్రాబ్లం అయింది ఇప్పుడు. అంటే నేను వేరే చోట విన్నా ఏంటంటే, వాళ్ళకి నడుముకి ఏదో తాడు కట్టుకొని లోయలోకి వెళ్ళి లోయలో వాష్రూమ్ వెళ్ళి మళ్ళీ పైకి వస్తారు అని. అది అబ్నార్మల్ సిచ్యువేషన్ లేదంటే అలా ఎవరు చేయడు. ఎందుకంటే అక్కడ లోయ అంటేనే అన్ని భయంకరమైన సిచ్యువేషన్ కదా, ఎప్పుడూ అలాంటి పరిస్థితులు. ఎవ్రీథింగ్ టేక్స్ ఎ టోల్ సార్. అక్కడ ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఆకలి ఉండదు, తిండి ఎంత ఉందంటే అంత, ఎంత అంటే అంత తిండి, ఆకలి ఉండదు, నిద్ర ఉండదు. మైండ్ ఆక్సిజన్ లేకపోవడం వలన హెల్యూసినేషన్స్ వస్తాయి, వింత ఆలోచనలు వస్తాయి,
తెలియదు ఏం జరుగుతుందో. ఏనా శరీరం వెయిట్ లాస్ అయిపోతుంది పూర్తిగా. సార్ ఓవరాల్ స్టేటస్ చెప్తున్నాను, ఇన్ఫంట్రీ వాడు కింద చెప్తున్నాను, స్పెషల్ ఫోర్సెస్ ఇద్దరు అనబడి వాళ్ళు పాపం ఉంటారు అక్కడ, అందరూ ఉంటాం ఎవరు. ఒక 10 yearsలో మాకు 5 ఏళ్ళు లైఫ్ తగ్గుతుంది సార్. అక్కడ ఉంటే అక్కడే కాదు, ఏ ఆల్టిట్యూడ్ అయినా. ఓకే. అక్కడే కాదు, ఏ ఆల్టిట్యూడ్ అయినా. అంటే 12,000 పైన ఎక్కడ ఉన్నాం మేము, 8,000 పైన, 8-12,000 ఆ రేంజ్లో ఎక్కడ ఉన్నాం మేము. ఒక 10 years అంటే ఓ 2 ఏళ్ళు అనుకోండి, 2 ఏళ్ళు కొన్ని నెలలు ఉంటాం, కొన్ని నెలలు లీవ్ మీద వస్తాం, ఆ టైప్ ఏదైనా. ఒక 10 yearsలో మాకు 5 ఏళ్ళు పోతుంది మా లైఫ్. అలాగే 3-10 years మినిమం ఉంటాయి మాకు లైఫ్లో. క్వాలిటీ అంటే మేము రిటైర్ అయ్యేసరికి శరీరం పూర్తిగా ఎంత ఉందో అంత దేశానికి అర్పితం అయిపోతుంది సార్. అంటే కష్టం, సుఖం, నడు నొప్పి, కాలు నొప్పి, ఏవో నొప్పులు వచ్చేస్తాయి రిటైర్మెంట్ తర్వాత. ఎందుకంటే అప్పుడు మేము యాజ్ ఏ యంగ్ ఆఫీసరు అదే బెటాలియన్ చాలా పుష్ చేసుకుంటాము. ఇప్పుడు ఇలా అంటూ అక్కడి నుంచి తీసుకెళ్ళి మరో 2 నెలలు టెన్యూర్ అయిపోయింది అనుకోండి, తిన్నగా తీసుకెళ్ళి జంగిల్లో పడేస్తారు మమ్మల్ని. అక్కడి నుంచి తీసుకొని డెజర్ట్లో పడేస్తారు, డెజర్ట్ నుంచి తీసుకెళ్ళి ఇంకెక్కడ పడేస్తాడు. అంటే శరీరం దెబ్బలు తీసుకుంటూనే ఉంటుంది అన్ని చోట్ల, ఎక్కడ నీళ్ళు అక్కడ నీళ్ళు తాగుతుంటాం. సో శరీరం బాగా దెబ్బ తీసుకోండి. కానీ అగైన్ ఈ మన దేవుణ్ణి మనం చాలా గ్రేట్ఫుల్ చెప్పాలి. ఏం శరీరం తయారు చేసేటాడు, ఎక్కడ పోయినా ఈ శరీరం అడాప్ట్ అయిపోతుంది ఎక్కడ పోయినా. అండ్ ఇట్ బికమ్స్ ఏ వెపన్ బై ఇట్ సెల్ఫ్ అగైన్, మోటివేటెడ్ అగైన్. మోటివేషన్ ఎందుకు తెలుసా? మన భక్తి వల్ల. భక్తి వెళ్ళే ముందర అన్ని కోవిలు ఉంటాయి, దేవుని దండం పెట్టుకుని వెళ్తాం అందరూ. అక్కడ కూడా దేవుని పూజ చేస్తాం, అక్కడ కూడా దేవుని పూజ. ఆ శక్తి ఉందే, ఆ మోటివేషన్ లెవెల్, ఎవడో ఉన్నాడు మళ్ళీ చూసుకుంటాడు, ఆ భయం ఉండదు అక్కడ, మళ్ళీ దాని తర్వాత భయం ఉండదు. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఫీలింగ్. యూనో, ఒకటి దేశానికి సర్వ్ చేస్తున్నాం, మోస్ట్ ఛాలెంజింగ్ ప్లేస్లో సర్వ్ చేస్తున్నాం, ఠీకే. దేశభక్తి ఉంది, దైవభక్తి ఉంది, రెండు ఉన్నాయి నీ దగ్గర, ఏనా. అండ్ అక్కడ సియాచిన్ గ్లేషియర్ కాదు, ఏ కష్టమైన చోటలోనైనా సోల్జర్ ఉన్నవాడు వాడు ఎప్పుడూ అనుకుంటాడు నా వెనకాల 1.4 billion ఇండియన్స్ ఉన్నారని. హీజ్ ద రిచెస్ట్ మ్యాన్ సోల్జర్. ఎందుకంటే వాడు ఈ దేశం ఒక 100 meters వాడు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. హీస్ ప్రొటెక్టింగ్ దట్ 100 meters or 200 meters ఆఫ్ ల్యాండ్. పూర్తి దేశాన్ని వెనకాల నుండి వాళ్ళందరూ నా దగ్గర ఉన్నారు. ఆ ఫీలింగ్తో చేసినప్పుడు ఈ చిన్న చిన్న కష్టాలు వస్తుంటే పోతూ ఉంటాయి అన్నమాట. బట్ బాడీకి బాగా దెబ్బతినేస్తారు గ్లేషియర్. అండ్ ఆక్సిజన్ లేకపోవడం బాగా దెబ్బతీస్తుంది.